జూలై 4న దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను పురస్కరించుకొని పోస్టర్ను విడుదల చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఏ సంస్థని రద్దు చేయాలని, నీట్ ప్రశ్నాపత్రం లీక్ లేవని, ప్రశ్నాపత్రాలు లీక్ అయితే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతాయని, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే ఈ పోరాటంకి 4న జరగబోయే బంద్కు అందరూ సహకరించాలని కోరారు. నా పేరు మణికుమార్, ఎస్ఎఫ్ఐ గుడ్ మార్నింగ్ సెక్రటరీ. ఇప్పుడు ఏదైతే ఎన్టీఏ సంస్థ నీట్ ఎగ్జామ్స్ అంటూ ఇంకా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో దీన్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రస్తుతం చూసుకుంటే నీట్ పేపర్ అనేది బయటికి అమ్మబడింది. దీనివల్ల చాలామంది విద్యార్థులు రోడ్డును పడ్డారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితి. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఒక స్టూడెంట్ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక పరీక్ష లాంటిదే. దాన్నే ఇప్పుడు ఒక వ్యాపారంగా మార్చుకునే స్థితిలోకి ఎన్టీఏ సంస్థ దిగబడింది. కాబట్టి ఎన్టీఏ సంస్థను రద్దు చేసి పూర్వంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే ఈ నీట్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేదో ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు విడిచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎంట్రన్స్ టెస్ట్స్ పూర్తి స్థాయిలో అప్పగించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు అలాగే ఇతర విద్యార్థి సంఘాలతో కలుపుకొని జూలై 4న దేశవ్యాప్తంగా కూడా బంద్ను ప్రకటించున్నాం. దీన్ని ప్రతి ఒక్క విద్యార్థులు కూడా పాల్భాగస్వాములై దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.